వ్యవస్థలు మేనేజ్ చేశారు కనుకనే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్న, వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే బెయిల్ పైన 10 సంవత్సరాలు జగన్ బయట ఎలా ఉన్నాడు? వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే సొంత బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నాడు. వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే సిబిఐ వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్తే ఏకంగా పోలీసులు సిబిఐకి అడ్డం పట్టారు. ఇదే వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే. అందుకే మా తల్లి ప్రజల్లోకి వెళ్ళింది, నిజం గెలవాలని చెల్లింది. 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 34 టీఎస్డీఐ ఉన్నాయా? అది నిజం. 2,13,000 మందికి ట్రైనింగ్ జరిగిందా? నిజం. 85,000 మందికి ఉద్యోగాలు వచ్చిందా? అది నిజం. ఫైబర్ గ్రిడ్ ద్వారా 10 లక్షల కనెక్షన్లు ఇచ్చామా? అది నిజం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల టర్నోవర్ చేసే ఫైబర్ గ్రిడ్ తయారు చేసిన తెలుగుదేశం పార్టీ. అది నిజం. ఆధారాలతో సహా నేను బయట పెట్టేదనుకున్నా. నేను ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా, దమ్ము ధైర్యం వాళ్ళకుంటే ఎక్కడ అవినీతి జరిగిందో కనీసం ఒక్క కాగితాన్ని చూపించండి. ఈడీ ఎంక్వైరీ జరిగింది, బాబు గారికి పిలవలా. మా ఐటీ రిటర్న్స్ గత 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా స్క్రూటినీ జరగల. ఎందుకంటే మేము తప్పు చేయలా, నీతి నిజాయితీగా మేము బతుకున్నాం. ఏం తప్పు చేయని వ్యక్తిని ఈ రోజు 50 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. అన్ని తప్పులు చేసిన వ్యక్తి ఈ రోజు హాయిగా రోడ్లపైన తిరుగుతాడు. అవినీతి చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతాడు. సొంత బాబాయిని అర్ధరాత్రి గొడ్డలతో కొట్టిన అవినాష్ రెడ్డి ఈ రోజు రోడ్లపైన తిరుగుతాడు. ఏకంగా మైనల్ని దోచేస్తున్న పాపాల పెద్దిరెడ్డి రోడ్లపైన తిరుగుతాడు. ఇంకా వ్యవస్థలు మేనేజ్ చేయకపోతాం కాకపోతే ఇంకేంటి బ్రదర్?